అందరికీ జ్ఞానయోగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జ్ఞానయోగం కార్యక్రమం ద్వారా మనం ఎంతో మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలని విశేషంగా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనకి ఇచ్చేశారు డాక్టర్ రాజేశ్వరి గారు శ్రీరంగం నుంచి. వారు ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి, వృత్తిరీత్యా లా కాలేజ్‌కి డీన్‌గా వర్క్ చేస్తూ ఎంతో అనుభవాలు పొంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతలో అనుభవాలకి, బాహ్య జీవితంలో అనుభవాలకి మరి వారు ఎలా తీసుకున్నారు? వారి యొక్క ప్రయాణాన్ని ఈరోజు వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ అమ్మా. నమస్తే. ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. ఆహా! అమ్మ అన్‌మ్యూట్‌లో ఉన్నారు. సారీ, మ్యూట్‌లో ఉన్నారు. అన్‌మ్యూట్ చేసుకోండి. హ్మ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, పిఎంసి ఛానల్కు నాకు ఆహ్వానించిన అనిత శ్రీనివాస్ మాస్టర్కి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా ఈ అనుభవాలు ధ్యానం ముందు, ధ్యానం తర్వాత అసలు నా జీవితం ఎలా టర్న్ అయింది అనడానికి, అంటే నాకు నేనుగా ఏం చెప్పాలి అంటే, నాకు ప్రతి క్షణం నన్ను నడిపిస్తున్న నా హనుమంతుడు. హనుమంతుడి యొక్క సహాయంతో నేను నా ధ్యానాలను మీకందరికీ చెప్పాలనుకుని వచ్చాను. ముందుగా ఇంకొక్కసారి అందరికీ ఆత్మ ప్రణామాలు చెప్తూ, నా పేరు రాజేశ్వరి. నేను మా నాన్నగారు ఆదినారాయణ, అమ్మ బేబీ రత్నం. నాన్నగారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళు. నేను విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో నేను జన్మించాననమాట. అయితే నేను రెండవ దాన్ని. నాకు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళున్నారండి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సిందేంటంటే, మా నాన్నగారు వృత్తి రీత్యా చాలా బిజీగా ఉండేవారు. ఎప్పుడు నాన్నగారితో నేను ఎక్కువగా, అంటే మేము మాట్లాడడానికి కూడా భయమనమాట. అలాంటి స్థితిలో ఉండేవాళ్ళము. ఎందుకంటే అంత బిజీ వర్క్‌లో ఉంటూ కూడా నాకు మా అమ్మగారి దగ్గర నుండి బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది అలవాటయింది. అమ్మ ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, తెల్లవారి లేవాలి, లేచి చదువుకోవాలి అని చెప్పేవాళ్ళు. అలా చెప్పేటప్పుడు నాకు అప్పుడు అర్థం కాదు ఇవన్నీ. కానీ అమ్మ చెప్పింది లేవాలి అనేసి లేచి చదువుకునేదాన్ననమాట. అలా చదువుకున్న అంత బిజీలో కూడా నాన్నగారు ఎప్పుడూ సడెన్‌గా నాకు చెప్పేవాళ్ళు. "నీవు బుక్స్ ఎలా ఉన్నాయి చెప్పించు. నువ్వెలా చదువుతున్నావో చెప్పు" అని. అలా ఆయనకి అలా చెప్పడం వలన కూడా నేను చదువులో చాలా ఇంట్రెస్ట్ చూపించాను. ఇలా చేస్తున్న తరుణంలో నేను బాగా చదువుకోవాలి అన్న టైంలో 14థ్ ఇయర్‌లోనే నాకు కొన్ని పరిస్థితుల రీత్యా నా వివాహం జరిగిందండి. అయితే నేను అప్పటికి 10థ్ స్టాండర్డ్‌లో ఉన్నాను. అయితే ఉండి కూడా నేను అప్పుడు కూడా మా వారు డాక్టరు. తను అలాగే మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నారండి. అయితే తను నాకు ఎక్కడ కూడా ఆపకుండా నా ఎడ్యుకేషన్‌ని చదివిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నాకు ఆధ్యాత్మికంగా ఎలా అంటే, నాకు చిన్నప్పటి నుండి కూడా నేను 10థ్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నాన్నగారు ఉద్యోగరీత్యా మేము శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఉండేవాళ్ళం. అప్పుడు ఒకసారి అక్కడ కోట దుర్గమ్మ ఉంటారు. నాకు తెలియకుండానే ఒకసారి నిద్రలో ఆవిడ కనిపించి ఏదో సమ్ నాకు కొన్ని అక్షరాలు రాసినట్లుగా తెలిసిందనమాట. కానీ అప్పుడు చిన్నతనం, పెద్దగా భక్తి అంటే అంత తెలియదు. అంటే ఏమి ఆధ్యాత్మికము ఏమీ తెలియని కాలం అది. అయితే ఆ టైంలో నాకు తెలీదండి. తెలియకుండానే నేను కోటదుర్గమ్మకి ఒక ఒక భక్తురాలిగా, భక్తంటే దీపాలు పెట్టేసి అట్లా కాదు. ఆత్మపరంగా అనమాట. లోపల ఎప్పుడు కూడా ఓంకారం వస్తూ ఉండేది. ఎప్పుడూ కూడా లోపల దుర్గా, దుర్గా అని వస్తూ ఉండుండేదనమాట. అయితే అది ఒక ధ్యానమని గాని, ఆ స్థితి కూడా నాకు తెలీదు. కానీ ఎప్పుడు చూసినా మనసులో ఒక రకమైన భావం ఉండేది. అలా వెళ్తూ ఉన్నాను. కానీ నాకు ఎలా అంటే, చిన్నప్పటి నుండి కూడా ఎవరైనా బాడీ వెకేట్ చేసినా, ఏదైనా కూడా నాకు ఆ సోల్ కనిపిస్తూ ఉండేది. ఆ సోల్ కనిపిస్తూ వాళ్ళకేం కావాలి, ఎలా అనేది నాతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు.
అది నేను ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. నాకిలా కనిపిచ్చారు, ఇలా అడుగుతున్నారు, ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇది ఇంకేదో పిచ్చి పట్టింది, ఏదో చెప్తుందిలే అన్నట్టు ఉండేవాళ్ళు. ఆహ్, అలా ఉండేటప్పుడు నేను కొన్ని రాను రాను ఏమైందంటే ఇంక నేను దాన్ని చెప్పడం మానేశాను ఇంట్లో. అంటే నిశ్శబ్దం అయిపోయాననమాట. ఇంక నేనెక్కడ ఇంట్లో ఏం చెప్పకుండా వద్దులే ఇంకా వీళ్ళు చెప్తే ఏదో ఒకటి అంటున్నారు. ఇంకేం చెప్పను అనుకునేదాన్ని. కానీ అది జరుగుతూ ఉంది. నేనింకా చదువులో పడిపోయానండి. నేను ఎంకామ్ చేశాను. బీఈడీ, డబుల్ ఎంఏ చేశాను. అలాగే ఎంబీఏ, ఆహ్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, లాలో డాక్టరేట్ చేశానండి. అయితే ఇక్కడ నేను విజయవాడలో ఉండేవాళ్ళం మేము. ఆ తర్వాత విజయవాడ నుండి తిరుపతి నా ప్రహసనం జరిగింది. అక్కడ ఎల్ఎల్బీలో నేను హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నాను. అక్కడ ఏంటంటే తిరుపతి అది బ్రహ్మాండ నాయకుడి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఈ అనుభవాలు వస్తూ ఉండేవి. తలపై నుండి ఏదో కిరణాలు వెళ్తున్నట్టు ఉండేది. కానీ అది ఏమీ తెలియదు. ఎక్కడికి వెళ్ళడం తెలీదు. ఎప్పుడు చదువుకోవడం, లేకదంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడం. జాబ్‌లో జాయిన్ అయ్యానండి తర్వాత. ఇలా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ నాకు టర్న్ అయింది అంటే 2000 10 2010లో అండి. నేను ఒక కాన్ఫరెన్స్‌కి రామేశ్వరం వెళ్ళాల్సి ఉండింది. అయితే నేను రామేశ్వరం వెళ్ళాల్సిన 2 రోజుల ముందు సడెన్‌గా అనుకోకుండా నేను కాలు జారి కింద పడ్డాను. కాలు జారి కింద పడి నా కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమైందంటే కాలు మల్టిపుల్ ఫ్రాక్చర్ అయింది. కాళ్ళలో రాడ్ పెట్టారు. అప్పుడు నేను చాలా వేదనకి గురయ్యాను. ఎందుకు నాకిలా జరిగింది? నేను రామేశ్వరం వెళ్తానంటే నాకిలా జరిగింది. అప్పుడు కూడా నాకు ఈ ధ్యానం గురించి అంటే ధ్యానం మనసులో చేసుకున్నాను. మీకు చెప్పాను గదా! చిన్నప్పటి నుండి దుర్గాదేవి నామస్మరణ లోపల నుండి వస్తూ ఉంటది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మా సిస్టరు ఒక అస్ట్రాలజర్ లాగా, ఒక సాధువులాగా ఉన్నారనమాట. ఆయన వచ్చారు. వచ్చినప్పుడు మా అక్క అడిగారు, తినకెలా ఉంది అంటే ఆయన చెప్పారు, "ఈవిడ చాలా అద్భుతమైన భక్తురాలమ్మా" అన్నారు. అంటే మా అక్క నవ్వారు. "ఈవిడ దీపం గూడా పెట్టదండి. అసలు కనీసం తలుచుకున్నా తలుచుకోదు. మీరెలా అంటున్నారు భక్తురాలంటే" ఆయన ఒకటే మాట అప్పుడు చెప్పారనమాట. "ఆవిడ బయటికి అలా పెట్టకపోవచ్చండి. మీరు బయట 4 దీపాలు పెట్టేస్తే భక్తురాలనుకున్నారు. అలా కాదు. ఆవిడ ఆత్మస్థితిలో ఆవిడెప్పుడు కూడా ఆవిడ హృదయంలో ఆ దైవ భక్తి, ఆ దుర్గాదేవి ఉంటూ ఉందండి" అని చెప్పారు. అప్పుడు నేను వండర్ అయ్యాను. నాకు జరిగింది ఈయనకెలా తెలిసిందనుకున్నాను. అయితే నేను ఇక్కడికొచ్చేసరికి ఏమైందంటే ఆహ్, హ్మ్. ఆహ్, నేను ప్ర వెళ్తూ ఆ రామేశ్వరంలో వెళ్ళాలి అనుకున్నాను. ఎందుకు వెళ్ళలేదు అనుకునేటప్పుడు నేను చాలా వేదనకు గురయ్యాను. అయితే అక్కడేమైంది, ఎప్పుడు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టను నేను. నెల రోజులు లీవ్ పెట్టాల్సొచ్చింది. చూడండి మాస్టర్, ఏదైనా జరగాలంటే ఎంత అద్భుతంగా మనం మౌనంలోకెళ్ళిపోతామంటే, అప్పుడేమైందంటే నా మొబైల్ ఫోన్ కూడా నాకు సిగ్నల్ అందలేదు. మేము ఇల్లు మారాం. అక్కడ మొబైల్ ఫోను నాకు సిగ్నల్ లేదు. నేను కాలేజీకి వెళ్ళట్లేదు. నాకు చూస్తే ఎలా ఉందంటే పరిస్థితి, అయ్యో! నా కాలెందుకు ఇలా అయ్యింది అన్న ఒక ఆత్మస్థితిలోకెళ్ళిపోయానన్నమాట. ఒక ఆత్మ న్యూనతలోకెళ్ళేటప్పుడు నేను కళ్ళు మూసుకుంటే నాకు ఆహ్, ఏవేవో విజన్స్ కనిపిస్తూ ఉండేవి. కానీ అది తెలీదు. ధ్యాన అనుభవాలని నాకివేవి తెలీవండి. అయితే అప్పుడేమైందంటే, మా సిస్టరు అంటే వాళ్ళకి తెలుసు నాకు ధ్యానం అంటే ఇదుంది, ఇష్టముంది. ఏదో నాలో ఒక అతీత శక్తులున్నాయి. ఇదేది చెప్తే అది జరుగుతుందని తెలుసు గానీ, వాళ్ళకి తెలీదివన్నీ. అయితే మా వెనకమాల ఒక పెద్ద పిరమిడ్ ఉందంటండి. అది నాకు తెలీదు. అయితే మా సిస్టర్ అనింది ఆ వెనకమాలున్న పిరమిడ్ దగ్గరికెళ్ళి, "మా సిస్టరు చాలా బాధపడుతుందండి. కొంచెం వచ్చి మా సిస్టర్‌కి ధ్యానం అంటే ఇష్టం నేర్పిస్తారా?" అని వచ్చి అడిగారు. అడిగితే అక్కడున్న పెద్ద మాస్టర్స్ వచ్చారండి మా ఇంటికి. వచ్చి నా దగ్గరకొచ్చి నా చెయ్యి పట్టుకున్నారు. చెయ్యి పట్టుకొని నాకు కూడా తెలీదండి. మా అక్కకి చెప్పారంట.
ఆవిడ చేయి పట్టుకొని అయ్యయ్యో! ఈవిడ చాలా పెద్ద ధ్యాని అండి. క్రిందం జన్మలో ఈవిడ చాలా ధ్యానం చేశారు. ధ్యానం ఈవిడకసలు ఈ జన్మే ఉండకూడదు. మరి ఎందుకు ఈవిడకి ఈ జన్మొచ్చిందోనండి అని చెప్పేసి వెళ్తూ అక్కడ పీఎంసీ వాళ్ళు మనకి ఇదుంది కదా! 'ధ్యాన జగత్' బుక్స్. ఆ బుక్స్ అన్నీ అదండి నాది మొదటి పరిచయం అది. అంటే అక్కడ వాళ్ళు ఆ బుక్స్ అన్నీ నాకిచ్చారనమాట. ఇచ్చి "మేడం మీరివన్నీ చదవండి మాస్టర్. మీరు చాలా అద్భుతమైన మాస్టర్ అవుతారని" చెప్పి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను అందులో ఆ బుక్స్ అంతా ఓపెన్ చేస్తూ అందరి ఎక్స్‌పీరియన్సెస్, అందరి అనుభవాలు నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు అప్పుడు పత్రిజీ గారంటే తెలిసింది. పత్రిజీ గారిది పత్రిక. ఇది ఒక పత్రికుంది. ఈ పత్రికలో అందరూ ధ్యాన అనుభవాలు చెప్తారు. ఈ ధ్యాన అనుభవాల్లో మనకు అప్పుడు నాకు అర్థమైంది. నాకొస్తున్నవి నిజమేనన్నమాట. ఇక్కడ వీళ్ళు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది. నాకిక్కడ ఏదో సంథింగ్ ఉంది. నాకొస్తున్న ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కరెక్ట్ అన్నమాట. అంటే అప్పుడు చెప్పేవాళ్ళు. మీ ధ్యానం, మీ అనుభవాలే మీ పాఠాలు అనేసి అందులో ఒక క్యాప్షన్ చదివాను నేను. చదివినప్పుడు అయితే నేను నా అనుభవాలు చెప్పాలన్నమాట. చెప్పకుండా నేను దాచేసుకుంటున్నాను. అందరూ తిడుతున్నారని చెప్పేసి నేను అప్పటి నుండి ఓకే. నేనిక నుండి ధ్యానం చేసుకుంటాను అనేసి అనుకున్నా. కానీ ఎలా చేయాలో తెలీదు. కళ్ళు మూసుకోవాలి అంతవరకే గానీ ఏమీ తెలీదు. ఎవరు గైడు, నాకెవరు గురువు ఎవ్వరు లేరు. ఏం లేదు. కానీ అయితే ఇంట్లో ఉండే పరిస్థితుల వలన నేను ఊరికే అలా కూర్చొని చేసే ఆ స్థితి అయితే లేదండి. ఇంట్లో ఎవరు అంత ధ్యానం చేసేవాళ్ళు లేరు. అలాగా కోఆపరేట్ చేసేవాళ్ళు కూడా లేరు. అయితే నేను సరేలే అనుకోని నేను క్వెషన్ అడిగాను. క్వెషన్ అడగాలని తెలీదు. జస్ట్ బాధగా ఉన్నాను కదా! ఇంక నేను దాంతో బుక్స్ చదివాను కదా! ఆ ధ్యాన అనుభవాల ద్వారా నేను క్వెషన్ అడిగాను. నా కాలు ఎందుకు ఇలా జరిగింది? కాలు ఎందుకు ఫ్రాక్చర్ అయింది? నేనెందుకు వెళ్ళలేదు రామేశ్వరంకి అంటే, నాలో ఉన్న కర్మలన్నీ చూపిస్తున్నారండి. కానీ అది దుష్కర్మలని, అవి చూపిస్తే ఏదో చేయాలని కూడా మళ్ళీ తెలీదు. కానీ నాకేం చూపించారంటే ఒక కాలు ఎందుకు ఇరిగిందంటే, నేను ఒక కిందన జన్మలో ఒకానొక జన్మలో చాలా కాళ్ళు, ఓ కోడి కాళ్ళన్నీ ఇరగ్గొట్టేసి, నేను తినేసినట్టు అవన్నీ నాకు కనబడ్డాయండి. ఆ కనబడినప్పుడు నాకు తెలియకుండానే అంటే చిన్నప్పటి నుండి నాకు క్షమాపణ చెప్పుకోవడం, కృతజ్ఞతలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత అది కూడా ఒక లక్షణం అని నాకు తెలిసింది. అప్పుడది ధ్యాన లక్షణం అని తెలీదు. ఈ క్షమాపణలు చెప్పుకోవడం, ప్రతి ఒక్కరిని క్షమించేయడం, సహనంగా ఉండడం ఇది అలవాటుంది. అయితే నేను వెంటనే నాకు అవి నేను నా యాటిట్యూడ్ ప్రకారం వాటికి పిలిచి సారీ చెప్పుకున్నా. సారీ అనేసి అనుకున్నాను. అయిపోయింది. ఆ తర్వాత అది జరుగుతూ ఉందండి 2010లో. 2000 మళ్ళీ అక్కడ ఏదో నిద్రపోతున్నప్పుడు చేసుకోవడం, ప్రతిదానికి నేను ఏదో ఒక చెప్పుకోవడం ఇలా జరుగుతూ ఉంది. సోల్స్ కనబడడం, ఎవరైనా ఏదైనా అయిపోతారంటే నాకనిపించేది. అయిపోయిన తర్వాత వాళ్ళకేం కావాలో కనిపించేది. కానీ అప్పుడు కూడా నేను కామ్ అయిపోయానండి. 2016, 15, 16లో ఇలాగే మళ్ళీ కొన్ని విషయాల్లో నేను ఇంట్లో ఒక మ్యారేజ్ విషయంలో మా అక్క అదే ఇలా జరిగినప్పుడు నేను చెప్పాను. ఇది జరగదు అన్నాను. వాళ్ళేమన్నారు ఇంట్లో వాళ్ళు, "లేదు ఇది ఎందుకు జరగదు? ఆల్రెడీ ముహూర్తం పెట్టాము. అవన్నీ ఉన్నాయంటే" అప్పుడు నేను చెప్పానన్నమాట. "లేదు నాకు జరగదు. నాకు కనిపిస్తుంది" అంటే ఎవరు వీళ్ళ మంత్రాలు, చింత్రకాలు నవ్వుతాయి ఇవన్నీ ఇది అనేసి అన్నప్పుడు నిజంగానేనండి. అసలు వారం రోజులు కూడా లేదు మ్యారేజ్. సడెన్‌గానేమో అది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మడం మొదలుపెట్టారు. దీనిలో ఏదో ఉంది. ఇది చెప్పిందంటే జరుగుతది అనేసి. అక్కడ ఎక్కడ నేను 2017, 17 అండి. నాకు బాగా వెయిట్ వచ్చేసాను. ఎందుకంటే కాళ్ళులో ఫ్రాక్చర్ అయినప్పుడు సివియర్ యాంటీబయాటిక్ ఇచ్చారనమాట. దానివల్ల నాకేమైందంటే బాగా బాడీ వెయిట్ అయిపోయి ఒకసారి నేను ఫోటో చూసుకుంటే నాకు నేనే అసహ్యంగా అనిపించింది. ఏంటి ఇలా ఉన్నాను నేను బాలేను అసలు అనేసి అనిపించి నేను యోగా నేర్చుకోవాలని యోగాకెళ్ళానండి. యోగాకెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్నాను. అందరూ అనేవాళ్ళు అసలు అప్పుడు బిజీ షెడ్యూల్. అసలు నాకు కాలేజీలో నేను ప్రిన్సిపాల్ అప్పుడు వైస్ ప్రిన్సిపాల్‌గా ఉండేదాన్ని. తర్వాత ప్రిన్సిపాల్‌గా అప్పుడు ఏమైందంటే
బిజీ షెడ్యూల్ అయినా కూడా నేర్చుకోవాలన్న తపనతో నేను తెల్లవారి వెళ్ళి యోగా నేర్చుకొని వచ్చేదాన్ని. ఆ అప్పుడే నేను జన ప్రవాహంలోకి వెళ్ళడం మాస్టర్. అంతవరకు నా ఇల్లు, నా వాళ్ళకు నా ఇది తప్పితే నేను ఎక్కడికి బయటికెళ్ళింది లేదు. ఎవ్వరితో మాట్లాడింది లేదు. ఎక్కువగా ఉండేది లేదు. అంటే సాంఘికంగా ఎవరితో అప్పుడు అందరూ రావడము, ప్రతి ఒక్కరు వచ్చి వారి యొక్క ఆహ్, ఒళ్ళు బాడీ తగ్గడానికి వాళ్ళ కృషి చెయ్యడము. నాకు ఆ కోచ్ ఏం చేసేదంటే, వచ్చిన వాళ్ళందరికీ చెప్పేదనమాట. ఈ మాస్టర్ వచ్చిన వాళ్ళందరికీ మాస్టర్ బాగా తగ్గారు అంటే, నేనప్పుడు నెల 15 రోజుల్లో 10 కిలోలు తగ్గాను. ఆ! ఆ! ఎక్సర్‌సైజెస్ అన్నీ బాగా యోగాలు చేసి వాళ్ళన్నారు, "చూడండి కాల్లో రాడ్డున్నా కూడా మేడం ఎంత చేస్తున్నారని." ఆమేమనింది, "వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని అట్రాక్ట్ అవుతున్నారు మేడం. మీకేదో సంథింగ్ మీకు మంచి పవర్ ఉంది మేడం. మీకేదో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ప్లీజ్ మీరందరికీ వచ్చి చెప్పండి. మీరొస్తే మాకు బావుంటది" అనంటే, వీళ్ళు వాళ్ళందరికీ చెప్తూ వచ్చేదనమాట. సడెన్‌గా అయిపోయింది. ఇంకా నాకు మనకి కోవిడ్ స్టార్ట్ అయింది. 2000 అంటే అక్కడ కూడా ఏంటంటే నేను ధ్యానం స్టార్ట్ ధ్యానంలో అప్పుడు ఎక్కువ చేసేదాన్ని కాదండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకుంటే చాలా విజన్స్ కనిపిస్తూ ఉండేవి. నా లైఫ్ ఎక్కడికో మారుతున్నట్టు నేనెప్పుడు కూడా అంటే తిరుపతిలో వైస్ ప్రిన్సిపాల్‌గా చేసేదాన్ని. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. నాకు నేనెక్కడికి మారాలని అనుకునేదాన్ని కాదు. ఇంకెక్కడికి నేను వెళ్ళను. వెళ్తే కూడా నేనేం చెయ్యలేను. నేను నా నా భర్త, పిల్లల దగ్గరుంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను. భయం అన్నమాట. నాలో చాలా భయాలున్నాయండి. ఉండేవి. స్టేజ్ ఫియర్. ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం. నేను చదివింది లా. నేను చేసింది డాక్టరేట్. పోలీస్‌తో మాట్లాడాలంటే భయం. ప్రాక్టీస్ చేయడం మా వారైతే చాలా ట్రై చేశారు. "నువ్వు జడ్జిగా వెళ్ళాలి. నువ్వు" అదే మా ఫ్రెండ్స్ అందరూ జడ్జెస్. వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, "నీలో మంచి నాలెడ్జ్ ఉంది రాజీ" అంటే నేనైతే ప్రాక్టీస్ అయితే నేను చెయ్యను. నా వల్ల కాదు. నేనెవ్వరితో మాట్లాడలేను. అంతటి భయాలండి నాకు. అయితే అలాంటి భయం నుండి 2000 ఎప్పుడైతే నేను తగ్గుతూ వచ్చాను గదా! సడెన్‌గా అవన్నీ నా యాటిట్యూడ్ మారేసరికి నా లైఫ్‌లో కూడా ఒక్కొక్కటి మార్పు జరగడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇంకా నేను పీహెచ్‌డీ అప్పటికి నేను లాస్ట్ ఇంకా సబ్మిట్ చేయాలి. మా గైడ్ వలన నేను 8 ఏళ్లుగా నేను దాన్ని సబ్మిట్ చేయలేకపోయాననమాట. సడెన్‌గా ఆవిడ యాక్సెప్ట్ చేయడము, ఆవిడ కోఆపరేట్ చేయడం. కోఆపరేట్ చేసింది ఇంకా నాకు వెంటనే నా థీసిస్ కంప్లీట్ అయిపోవడం. అన్నీ ఒకటి ఒకటిగా జరిగిపోతూ ఉన్నాయి మాస్టర్. నాకర్థమవుతుంది. ఏదో నాకు కనిపిస్తున్నాయి. అదే జరుగుతుంది అని. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇంకొక టర్నింగ్ పాయింట్ మీకు చెప్పాలి. ఇంతవరకు ఏదో కాసేపు చేస్తున్నాను, ఎళ్తున్నాను, యోగా చేస్తున్నాను, ఇలా చేస్తున్నప్పుడు నేను వాల్యుయేషన్‌కని చెప్పేసి కడప వెళ్ళానండి. నేను వాల్యుయేషన్‌కి ఎక్కడికెళ్ళినా మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చేస్తుండేదాన్ని. కానీ మా ఫ్యాకల్టీలో ఒక అమ్మాయి కడపలో అంటే ఇక్కడ పీఎంసీలో మాస్టర్ కూడా ఉండుంటారు. రామసుబ్బారెడ్డి గారు. కడపలో రామసుబ్బారెడ్డి గారు. ఆయన మాస్టర్ అని తెలీదు. ఏమి తెలీదండి. అంటే చూడండి మన లైఫ్ ఎంత ధ్యానం మనం మాస్టర్స్ తిప్పుతారంటే అసలు తననింది "మేడం ఎందుకు రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు? ఇక్కడ మా చిన్నాన్న వాళ్ళున్నారు. అక్కడికి వెళ్దాం రండి. మీకిష్టం కదా ధ్యానం అంటే అక్కడ పిరమిడ్ ఉంది. పిరమిడ్ దగ్గరికెళ్దాం పదండి" అంది. నేను వెంటనే మా వారికి ఫోన్ చేసి, "ఏండి నేను వెళ్తాను. ఈరోజు రాను" అని చెప్పేసి అక్కడికి వెళ్ళానండి. వెళ్ళగానే మాస్టర్స్ ఇచ్చేశారు. ఇంకా నాకెక్కడో లాగుతుందనమాట. ఏదో సంథింగ్ నా శక్తులన్నీ నాకు లాగేస్తున్నాయి. నాకేదో సంథింగ్ నాకు చూపిస్తుంది. వాళ్ళ ఇంట్లో పెద్ద పిరమిడ్ ఉందండి. పక్కన చాలా పెద్ద పిరమిడు. వాళ్ళసలు ఎన్వి తినరంట. అసలు చాలా అద్భుతంగా ఉంటారంట అవన్నీ. అయితే నేను ఆ పిరమిడ్‌లోకెళ్ళానండి. ఆవిడ చూపించారు. ఇదండి మా పిరమిడు అంటే అప్పటికి నాకు పిరమిడ్ ప్రపంచం గురించి అంతగా తెలీదు. పిరమిడ్ అంటే ఏంటి అనేది తెలుసు గాని మనకి పిరమిడ్స్ ఈజిప్ట్ అవే తెలుసు గాని, ఇక్కడ ఈ స్థితి తెలీదు. అయితే ఆ పిరమిడ్‌లోకెళ్ళి నేను జస్ట్ చూడ్డానికి భలే ఉంది కదా! అనుకని ఎళ్లి కూర్చున్నాను మాస్టర్. కూర్చోగానే నా జన్మలన్నీ చూపించేసి, నా జన్మకి ఏంటి సార్థకత? అసలు నేనేం చేస్తున్నాను? నాకెలా కావాలి? ప్రతీదీ విజన్ చూపిస్తున్నారు. కానీ అప్పటికి నాకంత శక్తి
ఉందో లేదో తెలీదు మాస్టర్. నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నానా లేదా అనేది ఒక ఆలోచనలోకొచ్చేసాను. వచ్చి కాసేపు ఉండేసి నేను మళ్ళీ బయటకొచ్చేసి వాళ్ళ ఇంట్లో చిన్న చైర్ పిరమిడ్ ఉంటే అందులో కూర్చొని చేస్తూ ఉన్నాను. చేస్తున్నప్పుడు నాకర్థమైంది. వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. "ఇక్కడి నుండి నీ ప్రస్థానం మొదలు" అనొచ్చింది. ఏంటి నా ప్రస్థానం మొదలు అనుకున్నా. అయితే అప్పుడు వచ్చేసాను. అప్పుడు రామసుబ్బారెడ్డి గారు లేరు. వాళ్ళ మిసెస్ ఉన్నారు. నన్ను చూసుకున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు లాగుతుందనమాట. మళ్ళీ అక్కడికెళ్ళాలి. ఆ పిరమిడ్ దగ్గరికెళ్ళాలి అని. అన్నప్పుడు మళ్ళీ తీసుకువెళ్లారు. తను తీసుకెళ్ళింది. "రండి మాస్టర్ ఎళ్దాం" అన్నప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారున్నారు. "అమ్మ మీరు ధ్యానం చేస్తారట కదా!" అనేసి చెప్పారు. "అవునండి చేస్తాను. కానీ మీరు మరి ఏంటి ఫాలో అవుతారు?" అంటే, "నేనేమి ఫాలో అవ్వనండి. నాకేదో మనసులో వచ్చిందే నేను చేసుకుంటున్నాను" అని చెప్పాను. అలా అన్నప్పుడు మాస్టర్ ఒక వాళ్ళు పిఎంసి యాప్ పెట్టుకొని వింటున్నారనమాట. అక్కడ వచ్చినవన్నీ. నేనడిగాను, మాస్టర్ ఇది ఏ యాప్ అండి? మీరు పెట్టుకున్నారు కదా!" అంటే ఆయన వెంటనే మాట్లాడి నాతో, ఇది పిఎంసి యాప్ అమ్మా. మీరు ఈ పిఎంసి అని చెప్పి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు యాప్ చేసుకోండి. మీకన్నీ వస్తాయి. మీరు చక్కగా వినొచ్చు ప్రతీదీ" అని చెప్పారు. చెప్పి మేము డిసెంబర్ 21 నాకు బాగా గుర్తండి. నేను డిసెంబరు 19 ఎప్పుడో వెళ్ళాను. వెళ్తే మాస్టర్ చెప్తున్నారు. "మేమిలా కడతాల్ ఎళ్తున్నాము. అక్కడ ధ్యాన మహా చక్రాలవుతాయి. అక్కడ మేము అన్నదానాలు అవన్నీ చేస్తారు మాస్టర్" అంటే, మాస్టర్ నిజంగా నాకది కడతాలంటే తెలీదు. రంగారెడ్డి జిల్లా అని తెలీదు. కడతాలంటే ఏదో విదేశాలనుకున్నా. అనుకోని ఎక్కడ మాస్టర్ కడతాలు అంటే, ఇలాగ అన్నదానంకి పెడతారమ్మా. ఇలాగ ధ్యాన మహాచక్రాలవుతాయని చెప్పి పాంప్లెట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీకు ఎంత సహాయం చేయాలనుకుంటే అంత చెయ్యండి అనేసంటే, అది నా మొదటి ధ్యాన మహాచక్రానికి నా డొనేషన్. నేనిచ్చాను. నేను వెంటనే నా పర్సులో ఎంత వద్దో అంత తీసి ఇచ్చి, మాస్టర్ మీరు కూడా కట్టండి అని చెప్పేసి ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు ఆ రోజు పత్రిజీ గారు కనిపించారు. అది నాకు నిజంగా పత్రిజీ గారని అంటే చూడడం అంతే గాని నేనే రోజు అంతగా ఇది లేదు. అప్పుడు నేనక్కడ కూర్చొని ధ్యాన మహాచక్రాల్లో అన్నదానం చేస్తున్నట్టు, నేను ఎన్నో డొనేషన్స్ ఇస్తున్నట్టు, ఆయన నాకు దగ్గరుండి నాకు తల మీద చెయ్యి పెట్టి చూపించినట్టు చూపించారు మాస్టర్. అప్పుడు నాకర్థమైంది. ఇక్కడేదో నాకు మారింది అనుకున్నాను. తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నా లైఫ్ ఫుల్ టర్న్ అయిపోయింది మాస్టర్. ఎందుకంటే ఇక్కడ పిఎంసి యాప్ ఇచ్చారు. అక్కడ నాకు పిఎంసి యాప్ ఇచ్చారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే నాకు మొట్టమొదటిగా వేణు పిరమిడ్ మాస్టర్ ఆయన వీడియోలు కనిపించాయి. ఆయన వీడియోలు కనిపించినప్పుడు ఆయన సంపద, సమృద్ధి ఇవన్నీ కూడా ఆహ్, ఆహ్, ఉండేవన్నమాట అవి. నేనప్పుడు డిసైడ్ అయ్యాను. 41 డేస్ నేను ఎన్ని అడ్డంకులొచ్చినా కూడా, ఎవరు ఏం చెప్పినా కూడా నేను కంటిన్యూ‌గా ఈ వీడియో చేస్తాను అని ఒక సంకల్పం పెట్టుకున్నాను. సంకల్పం పెట్టుకొని నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం చేయబడిన 3 రోజులకి మా వారికి సడెన్‌గా పల్స్ పడిపోయింది. పల్స్ పడిపోయింది. ఇంకా చెప్పాలంటే పరిస్థితి చాలా ఇదనమాట. కానీ మా ఇంట్లో కుక్క పిల్లుందండి. ఆహ్, ఆహ్, అది పగ్ డాగ్ అనమాట. అదే ఆయన్ని కాపాడింది. అంటే నేనేం చెప్తానంటే అది మా మాస్టర్. అది మీ ఇంట్లో వాళ్ళెవ్వరు చూడలేదు. మా ఇంట్లో చూడలేదు. నేను కాలేజ్‌కెళ్ళిపోయాను. అది దగ్గరుండి దాన్ని వ అరిచి, అరిచి చూసి ఇంకా లాస్ట్ అనమాట. లాస్ట్ ఇంకా ఆయన ఇంకా కొలాప్స్‌లోకెళ్ళిపోతారన్న టైంకి అది అరిచి, చేసి ఇంక వెంటనే నాకు కాలొచ్చింది. వెళ్ళాము. వెళ్ళగానే ఆయన సేవయ్యారండి. ఇది నిజంగా నేను చెప్తున్నాను ధ్యాన మహిమ. నేను ధ్యానం స్టార్ట్ చేశాను. ఒక్కొక్క మెరికెళ్ళు నాలో కర్మలు ఒక్కొక్కటి పోతూ ఉన్నాయి. పోతూ ఉన్నప్పుడు ఇవన్నీ కదండీ మనకు తెలుస్తాయి. ఆ ముందు రోజు 2 రోజుల ముందే నాకు విజన్ వచ్చింది. ఏదో మా ఇంట్లో ఏదో సంథింగ్ జరుగుతుందని. కానీ అప్పుడు నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. అప్పుడు తెలియదు.
అయితే ఏమైంది, అది జరిగిన తర్వాత ఇంకా నేను కోవిడ్ స్టార్ట్ అయింది కదా! ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఉంటూనే అంటే ఇలా ధ్యానం చేస్తూ 20 రోజులు కూడా అవ్వలేదు మాస్టర్. నాకు ప్రిన్సిపల్‌గా ప్రమోషనొచ్చింది. ప్రమోషనొస్తే ప్రిన్సిపల్‌గా ప్రమోషనొచ్చినప్పుడు నేను ఆలోచించాను. వెళ్ళాలా? వద్దా? ఇది బానే ఉంది కదా! ఇక్కడ నేను బావున్నాను కదా! తిరుపతిలో చాలా ప్రశాంతంగా ఉన్నాను కదా! ఇప్పుడు నేను ఊరు మారి ఇంక వెళ్ళాలా? నేను మళ్ళీ ఆ ప్రిన్సిపల్‌గా నేను ఆ బాధ్యతలన్నీ చేయగలనా? ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ మెసేజండి. లేదు లేదు నువ్వెళ్ళాలి అని. అయితే ఈ వేణు పిరమిడ్ మాస్టర్ వింటున్నాను. ఇంకొక వైపు అనంత కృష్ణ స్వామి ఆయనకి కూడా చెప్పాలి నేను. ఆయన కనెక్ట్ అయ్యారు. ఇలా వీళ్ళిద్దరు వింటున్నాను, గైడ్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు నాకు ఆహ్, ఆహ్, ఏమైంది నువ్వెళ్ళాలి. నువ్వెళ్తే కదా నీ పవర్ తెలిసేది అని ఒక మెసేజొచ్చింది. దాంతో నేను ప్రిన్సిపాల్‌గా జాయిన్ అయ్యానండి. అంటే చూడండి మాస్టర్ ప్రిన్సిపల్‌గా ప్రమోషను అది కొనసాగుతుండగానే ప్రిన్సిపల్ 19న మార్చి 19న నేను ఆహ్, తీసుకున్నాను. మార్చి 21న కోవిడ్ స్టార్ట్ అయింది. లాక్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇక నేను ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మగారు అదే పనికి చెప్పారు. లేదమ్మా నువ్వు 19నే జాయిన్ అయిపో. నువ్వు అంటే 25 తర్వాత జాయిన్ అవ్వమని మా సిస్టర్ వాళ్ళు చెప్పారు. కాదు నువ్వు 19 జాయిన్ అయిపో అని ఆవిడ ఎందుకన్నారు. జాయిన్ అయిన 2 రోజులకి లాక్‌డౌన్ స్టార్ట్ అయిందండి. అంటే చూడండి అక్కడ నాకు ప్రిన్సిపల్‌గా నాకు ప్రమోషను జరుగుతూ ఉంది. నా ప దాంతో పాటు నా ప్రస్థానం ఎలా సాగిందంటే మా సిస్టర్ రెండవ సిస్టరు చిన్న సిస్టర్‌కి చాలా హెల్త్ కండిషన్ చాలా హెల్త్ బ్యాడ్‌గా ఉండేది. తనకి వెరికోసిస్ వెయిన్స్ వచ్చేసి హార్ట్ కొంచెం బ్లాక్‌లయ్యి ఇవన్నీ ఉండేవి. అప్పుడు నేను చెప్పాననమాట. సరే నేను నీకు యోగా నేర్పిస్తాను. యోగా చేద్దాం మనం. ఎందుకంటే నాకు ఖాళీ దొరికింది కదా! కా ఖాళీ దొరకడం వల్ల ఇంక నాకు బాగా అనిపిచ్చింది. ఓకే. మనకి టైం దొరికింది. ఈ నాకొచ్చినది నాతోనే పోకూడదు. నేను ప్రతి ఒక్కరికి నేర్పించాలి. అప్పుడు కూడా తెలీదు. ధ్యానంలో చెప్తాం కదా! మనం ఇస్తే వస్తుంది. ఇవేవి తెలియవు కాన్సెప్ట్‌లు. సరే నేర్పిద్దామని అప్పుడు ఈ జూములు తెలియవు. ఇంత టెక్నాలజీ లేదు. ఏమీ లేదు. అయినా కూడా సరే వీడియో కాల్‌లో తీసుకొని నేను చేసేవాళ్ళం. ఇంట్లో అక్క అందరం కలిపి చేస్తూ ఉంటే, ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే ఈ యోగా చేయడం ప్రస్థానంలో నేను ఎందుకంటే యూనివర్స్‌తో ఎలా నేను ఈ ధ్యానానికి కనెక్ట్ అయ్యానంటే, తెల్లవారు లేచి స్నానం చేసేసి 4 గంటలకు లేచేదాన్ని. స్నానం చేసేసి, దీపం పెట్టి అప్పుడు యోగా చేయించేదాన్ని. అప్పుడు ఏం చేసేదాన్నంటే, బయటికి వెళ్ళి యూనివర్స్‌కి ఇలా అడిగేదాన్ని. నాకు అంటే ఈ హ్మ్. సంపూర్ణ ఆరోగ్యము, ఆర్థిక స్థితి, ఈ అనంత కృష్ణ స్వామి విన్నాను కదా! అవన్నీ కూడా నేను పెట్టుకొని చక్కగా అడిగే యూనివర్స్ ఏం అడగాలో తెలీదు. ఇలా పెట్టి శరణాగతితో ఉండేదాన్ని. అది శరణాగత ఏంటి అనేది తెలియని స్థితి ఫ్రెండ్స్. అయితే చేసి లాస్ట్‌లో 5 నిమిషాలు మాత్రం ముద్ర వేసేదాన్ని. ముద్ర వేసి నేను మెడిటేషన్ చేయించేదాన్ని అందరితో. చేయించినప్పుడు మాస్టర్ అద్భుతమైన స్థితి. ఎలా అంటే ఒక్కొక్క విజన్ కల్పిస్తూ ఉండేది. అప్పుడు నాకర్థమైంది. ఓకే. మనం 5 నిమిషాలు కంటిన్యూ చేస్తేనే ఇలా ఉంది అంటే, మనం ఇంకా పూర్తిగా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకునేటప్పుడు ఈ పీఎంసీ ఛానెల్ నాకు కనబడడం, మాస్టర్‌ది చూడడం ఇవన్నీ జరిగాయండి. జరిగినప్పుడు ఇంక నేను సంకల్పం పెట్టుకొని 41 డేస్ ఓకే. ఇంక స్టార్ట్ చేస్తాననుకున్నప్పుడు ప్రిన్సిపల్‌గా పోస్టొచ్చింది. ప్రిన్సిపల్‌గా అంటే ఇంక నేను వేరే ప్రదేశానికెళ్ళడం. కానీ ప్రిన్సిపల్ వేరే ప్రదేశానికెళ్ళాలి. కానీ కోవిడ్ వల్ల ఎళ్ళలేదు. ఎళ్ళకుండా ఇంట్లో ఉండే జూమ్ క్లాసులు. ఫ్రెండ్స్ నేనలా పబ్లిక్‌తో ఎంత కనెక్ట్ అయ్యానంటే జూమ్ క్లాసులు అందరికీ క్లాసెస్ చెప్పడం గురించి. అంతవరకు ఒక క్లాస్ రూమ్ తప్పితే తెలియని ప్రపంచం నుండి జూమ్‌లోకెళ్ళి క్లాసులు చెప్పే స్టేజ్‌కెళ్ళాను. అక్కడ చాలా అప్లాజ్. ప్రిన్సిపల్ మేడం చాలా బాగా క్లాసెస్ చెప్తున్నారు. చాలా బావుంది. అంటే అప్పుడే జూమ్ పరిచయం నాకు. జూమ్ అప్పటి వరకు ఏం తెలీదు. ఈ జూమ్ ఏంటి? ఇవేంటి? ఏమీ తెలీదు ఫ్రెండ్స్. అయితే
అలా చెప్పేటప్పుడు నేను ఇంకా ధ్యానం చేస్తున్నాను, నేర్చుకున్నాను. పిఎంసిలో ఉన్నవన్నీ వింటున్నాను. అప్పుడు రాఘవేంద్రరావు గారు, తర్వాత రాఘవేంద్రరావు గారు విన్నాను. అప్పుడు నాకు అర్థమైంది ధ్యానం ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎలా ఉండాలి? మనము ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? అంటే అప్పుడు ఓహో! నాలో ఉన్న ఈ క్షమాతత్వము, కృతజ్ఞత, ఈ అంగీకార తత్వాలు, ఈ పేషెన్స్ అన్నీ కూడా ధ్యాన లక్షణాలనమాట అనేసి నాకు అర్థమైంది. అయితే ప్రిన్సిపాల్‌గా వేరే ఊరెళ్ళాను కదా మాస్టర్. నేను పుత్తూరెళ్ళాను. 11 నెలలు చేశానండి. చాలా మంచి పేరొచ్చింది. చాలా ఎంత పేరంటే ఇటు ధ్యానం చేస్తున్నాను. అటు ఏది వదులుకోలేదు. ఈ కోవిడ్ వలన నాకు టైం దొరికింది. యోగా చేయిస్తున్నాను. మా చెల్లి వాళ్ళకి హెల్త్ చాలా బాగా కుదిరింది. అంటే ఎంత స్థితొచ్చిందంటే ఇంక నేనేదైనా ఆ టైంలోని యోగాకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు గదా! నేను గాని కమర్షియల్‌గా ఆలోచించుంటే ఆ టైంలో నేను నేర్పించిన యోగాకి ఆటికి కొన్ని లక్షలు సంపాదించేసుంటాం. మా తమ్ముడైతే అన్నాడు. వాళ్ళు అంటే వాడికి మెడికల్ షాప్ ఉంది. కొంచెం బిజినెస్ మైండ్. తను ఎలా చెప్పాడంటే, "అక్క నువ్వు ఇలాగా ఊరికే నీవు నీ జా ఇలా ఉండిపోకూడదు. నువ్వు అందరికీ ఆహ్, ఆహ్, నేర్పించు. దానికి కొంచెం మినిమల్ ఫీజ్ అంటూ పెట్టుకో" అన్నాడు. నేనన్నాను, నాకు ఫీజ్ అంతా వద్దు. నేను ఒక ఫీజు తీసుకుంటే నేను ఆన్సరబుల్ అవ్వాలి. నాకు నేనెప్పుడు మళ్ళీ నాకు జాబ్‌లో నేనెళ్ళిపోతానో తెలీదు. నాకు టైం ఉండదు. ప్లస్ అది కాక నాకు జా మనీ తీసుకోవడం ఇష్టం లేదు. నేను సేవ చేస్తాను అనేసి అన్నాను. అనేసి చేస్తూ ఉన్నాను. ఇంకా 11 నెలలు చేశాను మాస్టర్. నాకు చెన్నై నుండి కాలొచ్చింది. నేను ప్రొఫెసర్‌గా ప్రమోట్ అయ్యా నేను. అంతవరకు ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉంటూ వైస్ ప్రిన్సిపల్‌గున్న దాన్ని చెన్నై నుండి కాలొచ్చింది. "నువ్వు ప్రొఫెసర్‌గా రావాలి. ప్రొఫెసర్‌గా ఎళ్ళాలి." మళ్ళీ భయం మాస్టర్. చెన్నై అంటే తమిళనాడు. తమిళ్. మనం అక్కడ అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే మాకు ఒక భావం ఉండేది. తమిళ్ వాళ్ళెవరు కోఆపరేట్ చెయ్యరు. తమిళొచ్చిన వాళ్ళకే కోఆపరేట్ చేస్తారు అని. కానీ అది నాకు పటాపంచలైపోయింది. నాకు మాస్టర్ చెప్పారు గదా! మళ్ళీ అప్పుడు కూడా మాస్టర్ కనిపించి పత్రిజీ మాస్టర్ కనిపించి లేదు లేదు అలా కాదు. నువ్వెళ్తేనే బయట ప్రపంచానికి తెలుస్తోంది అన్నప్పుడు నాకు మాస్టర్‌ని నేనసలు ప్రత్యక్షంగా చూడలే. కానీ ఇలా హాస్టల్‌గా వచ్చి చెప్తూ ఉన్నారు. గైడ్ చేస్తున్నారు. ఇంకా దాంతో నేను ఇంక సరే నాకర్థమైపోయి నేనింక మా వారు చాలా చెప్పారు. "నువ్వెళ్ళాలి, నువ్వెళ్ళు" అని. నేను భయపడింది ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారో లేదో వదిలితే అన్నట్టు. అలాంటిది మా వారు ఎక్కువ నాకు చాలా చెప్పారు. లేదు లేదు నువ్వెళ్ళు. వెళ్ళి మంచిగా ప్రూవ్ చేసుకో అన్నప్పుడు నేనింకా చెన్నై మెట్లెక్కానండి. 2020 2020కి నేను చెన్నై మెట్లెక్కి ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాను మాస్టర్. ఇంకా అక్కడి నుండి ఒక్కొక్క ఛానెల్ ద్వారా ఇదవ్వడం. అయితే అక్కడేమైందంటే అక్కడ మళ్ళీ కూడా 10 నెలలే. ఎక్కడికెళ్ళినా ఆ 10 నెలలు చేసేసరికి ఇంకొక అద్భుతమైన ప్లేసు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మాస్టర్ మనం ధ్యానం చేసినప్పుడు మనకి మనం కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదని మాస్టర్స్ కొన్ని పరీక్షలు పెడతారు. అలా నాకు కూడా పెట్టారు. అంటే ఆ కంఫర్ట్ జోన్‌లో నేనెక్కడ ఉండిపోతానో అలాగే ఉండిపోతానని కొన్ని చిన్న జర్కులివ్వడం అన్నమాట. వేరే వాళ్ళ దగ్గర నుండి అంటే పాలిటిక్స్ ఏదో జరగడం. ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉండి వెళ్ళి మనం మంచి అనేసి అనుకోవడం. అంటే బెటర్ ఛాన్స్ మనకు కనిపించడం. నేను ప్రకృతితో వెళ్ళేదాన్ని. డాగ్‌ని తిప్పుతూ వెనక్కెళ్ళేటప్పుడు యూనివర్స్‌లో నాకు గ్రీన్ ఇంక్ కనబడేది ఫ్రెండ్స్. గ్రీన్ ఇంక్ కనబడడం, నేను సైన్ చేయడం ఇవన్నీ కనబడుతుంది. నేను అనుకునేదాన్ని, ఆకాశంలో ఎందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి యూనివర్స్‌లో అని. అంటే ధ్యానం చేస్తే మనం యూనివర్స్‌లో ఎంత కనెక్ట్ అవుతామో నేనే ఉదాహరణ ఫ్రెండ్స్. ప్రతి క్షణము ఒక మెసేజు నాకు పైన చూస్తే ఆకాశంలో కనబడుతదండి ఆ మెసేజ్. అయితే వెంటనే నాకేమైంది ఆహ్, హ్మ్. మాస్టర్ వెంటనే నాకు ఆహ్, తెలిసిపోయింది. ఓకే. నేనిక్కడ కాదు, ఇంకా వేరే పొజిషన్‌లో నేను వెళ్ళాల్సుందన్నప్పుడు, నేను అప్లై కూడా చేయలేదు మాస్టర్. అప్లై చేయకుండానే నాకు ఒక వేరే యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేశారు. మేడం మీరు డీన్‌గా రావాలి.
అంటే నేను అప్లై చేయలేదు కదండీ! ఎలా అంటే చెప్పారు వాళ్ళు. లేదు లేదు మీకు మీ రెజ్యూమ్ ఉంది మాస్టర్ దాన్ని అంటే అక్కడ ప్రొఫెసర్ నుండి ఇప్పుడు మళ్ళీ నేను డీన్‌గా ప్రమోషన్ వచ్చి చెన్నైలోనే చెట్టినాడ్ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పటి నుండి ఇంకా క్లాసులు అంటే ఫస్ట్ క్లాస్ నేను లైట్ వర్కర్స్ వాళ్ళు. అంటే ఇలా వెళ్తున్నప్పుడు నాకు జేటీటీపీ వాళ్ళది కనెక్ట్ అయ్యింది. ప్రవీణ్ మాస్టరు వీళ్ళందరూ నాకు కనెక్ట్ అయ్యారు. అండ్ జేటీటీపీలో బాలకృష్ణ మాస్టరు అందరూ మార్నింగు, ఈవినింగ్ క్లాసులు చెప్పడం. నేను చాలా శ్రద్ధగా వినేదాన్నండి. అవన్నీ విని ఎలా మనం చెయ్యాలి? ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలని ప్రతీదీ వింటున్నప్పుడు నాకు లైట్ వర్కర్స్‌లో నాకు యాడ్ చేశారు. ఎలా యాడ్ చేశారో తెలీదండి. నేను లైట్ వర్కర్స్‌లో యాడ్ అయ్యున్నాను. ఇంకా లైట్ వర్కర్స్‌లో ప్రతిరోజు మార్నింగు, నైటు క్లాసులు ఏది మిస్ అయ్యేదాన్ని కాదు. ఏది మిస్ అవ్వకుండా నేను దా ఆ క్లాసులన్నీ వినేదాన్ని. వినడంతో ఒకసారి నాకు మా బ్రదర్ ఏమో యూట్యూబ్ ఛానెల్‌ని క్రియేట్ చేస్తాను. నువ్వు మంచి ఇంట్రెస్ట్‌గా ఉన్నావు కదా! అని చెప్పి తను క్రియేట్ చేశాడు. తను క్రియేట్ చేసేటప్పుడు నాకు ఒక్కొక్క అనుభవం ఎలా అంటే వచ్చింది. ఆహ్, నాకు తెలిసినవి అంటే అంటే మూలాధార చక్రం ఇవన్నీ నేర్చుకున్నాను కదా! ఈ ఈ ఛానెల్స్‌లో అదే. దాన్ని నేనేం చేశానంటే చిన్న చిన్న వీడియోలు 4 మినిట్స్, 3 మినిట్స్ అలా చిన్న చిన్న వీడియోలు చెయ్యడం. ఆ వీడియోనేమో అది యూట్యూబ్‌లో అప్‌డేట్ చేయాలని తెలీదు. చిన్న చిన్న వీడియోలు చేసి 4 మినిట్స్ చేసి ఆ తర్వాత అయి ఎలా చేయాలో నేర్చుకొని యూట్యూబ్‌లో పెట్టడం, అందరికి పంపియడం చేసేదాన్ని. అలా చేసినప్పుడు చాలా అప్లాజ్ వచ్చింది. ఆ చిన్న వీడియోలకి 3 మినిట్స్ వీడియోకి, 4 మినిట్స్ వీడియోలకి అలా. అప్పుడు ఇంకా లైట్ వర్కర్స్ వాళ్ళు మేడం మీరొకసారి నేను అనుభవాలు చెప్పాననమాట ఒకసారి. నార్మల్‌గా నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు ఎస్ఎస్‌వి మాస్టర్ లైట్ వర్కర్స్‌లో రంజిత్ మాస్టర్ నాకడిగారు. మీ ధ్యానానుభవాలు చెప్పండి అని చెప్పి. అది ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయిందండి. 3 ఇయర్స్ అయిపోతుంది. 3 ఇయర్స్ దాటిపోయింది. అయితే మీ ధ్యాన అనుభవాలు చెప్పండి మేడం. మీరు ధ్యానం ముందేంటి? తర్వాతని. అక్కడ క్యాప్షన్ ఏమైందంటే ధ్యానం ధ్యానంలోకొచ్చిన తర్వాత నేను 2 ఇల్లు కొన్నాను. అంటే నిజంగానే అంతకు ముందంతా కొనాలనుకున్నా కొనలేకపోయాము. కానీ చెన్నైలో ఒకటి, వైజాగ్‌లో ఒకటి ఇల్లు కొన్నాము. అది నేను మామూలుగా ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పాననమాట. చెప్పినప్పుడు అదే టైటిల్ పెట్టి వాళ్ళు నాతో క్లాస్ చెప్పించారు. ఇంకా అది ప్రస్థానం మాస్టర్. ఇంకా ఒకటి ఒకటిగా నాకు ప్రతి ఒక్కరు రావడం వాళ్ళిచ్చిన ఛాన్స్ ఎవరైతే ఛాన్స్ ఇస్తారో అలా క్లాసులు చెప్తున్నప్పుడు సద్గురు మూమెంట్ ఛానల్. అంటే అది ఎలా వచ్చిందంటే అది నాకొక కల వచ్చిందండి. ఆ కలలో నాకేం అర్థం కాలే. దీన్ని ఎలా నేను తెలుసుకోవాలి? ఈ కలని నాకెలా తెలుస్తుంది అన్నప్పుడు నాకు అనిరుధ మాస్టరు, సద్గురు మూమెంట్ ఛానల్ వంశీకరణ్ మాస్టర్ వీడియోలు కనబడ్డాయి. అవి కనబడినప్పుడు నేను ఆ కళల ద్వారా అది విన్నాను నేను. అవన్నీ విని నేర్చుకునేదాన్ని. వంట చేస్తున్నా ఇవే ధ్యానం వినడమే, పడుకున్నా ధ్యానం వినడమే. ఎప్పుడు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదనమాట. ఎప్పుడు ఖాళీ దొరికితే ఇంకివే. ఇలా చేస్తున్నప్పుడు నాకు కళల ద్వారా నాకర్థమైంది. వంశీకరణ్ మాస్టర్ చెప్పారు. మీరు కళలు ద్వారా తెలుసుకోవాలి అంటే 72 బ్రెత్స్ చేయాలి. మధ్యలో లేవాలి. ఇవన్నీ ఆ ప్రొసీజర్ అంతా చెప్పినప్పుడు నేను చేశానండి. చేసినప్పుడు 1 వీక్‌లోనే నాకు వారం రోజుల్లోనే శ్వేత నాకు కనిపించింది. శ్వేత నాకు కనిపించి నా వైపు చాలా ప్రేమగా ఎంతో అద్భుతంగా చూస్తుందనమాట. నాకర్థం కాలా. నాకు పామెందుకు కనబడింది? నాకేం చెప్తోంది? అన్నప్పుడు సద్గురు మూమెంట్ వాళ్ళు ఈ కళల ద్వారా జ్ఞానం కోసం ఒక ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మీరు పెట్టండి. మేము డీకోడ్ చేస్తాము అని చెప్పేసి ఒక వాట్సాప్ ఛానెల్ ఓపెన్ చేశారండి. వాట్సాప్ గ్రూప్. దానిలో నేనేం చేశానంటే నా ఎక్స్‌పీరియన్స్ పెట్టాను. 2 ఎక్స్‌పీరియన్సెస్ నాకొచ్చాయండి. ఒకటి ఫ్యూచర్. అది మా బ్రదర్ గురించి చూపించారు. ఇంకొకటేమో నాకీ వైట్ శ్వేత నాకు కనిపించింది. అప్పుడు నేను పెట్టిన దానికి మాస్టర్సు
అని ఒకసారి శ్రీ మాస్టర్ కాల్ చేశారు నాకు. మాస్టర్‌తో కనెక్ట్ అయ్యాను. అని మాస్టర్ కూడా కాల్ చేశారు. అనిరుధ మాస్టర్. అయితే శ్రీ మాస్టర్ అన్నారు, మాస్టర్ మీకు శ్వేతనాగు ప్రేమతో కనబడిందంటే మీరు ఇంకా సేవ చేయాల్సిందుంది." అప్పుడు నేను చెప్పాననమాట. "నేను ఎవరికైనా ఇంటికొస్తే చిన్న చిన్న పిరమిడ్స్ అవి నేను గిఫ్ట్‌గా ఇస్తానండి" అని చెప్పాను. చెప్పినప్పుడు మాస్టర్ అన్నారు, "అసలు మాకు కూడా ఈ కాన్సెప్ట్ తెలీదండి. వచ్చిన వాళ్ళకి పిరమిడ్స్ ఇవ్వాలని అలాగా. మీరు మీకు అమెరికా ఛానెల్ ఉంది. అందులో మీకు జాయిన్ చేస్తాము. మీరు వచ్చి వినొచ్చు మాస్టర్. క్లాస్‌లో జరుగుతాయి. శ్వేత నాకు కనబడింది చాలా అద్భుతంగా ఉంది మీ స్థితి" అని చెప్పేసి అన్నారు. అయితే మా బ్రదర్ గురించొచ్చింది. అది నిజమయ్యింది. మళ్ళీ తను సేవయ్యాడు. అంతా చాలా అద్భుతంగా నాకప్పుడు అర్థమైంది. ఓకే. ఫ్యూచర్ చూపిస్తున్నారు. ఇదంతా ఇలా జరుగుతుంది అని. వెంటనే అది జాయిన్ అయ్యానండి. ఇంకా ఇటు లైట్ వర్కర్స్ వినడం, అటు సద్గురు మూవ్‌మెంట్ ఛానెల్‌లో వినడం, జేటీటీపీ వాళ్ళు ఎప్పటికప్పుడే 41 డేస్ పెట్టేవాళ్ళు. అది వినడం. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు నాకు బాగా నాకర్థమైంది. ఓకే. మనం ఈ స్థితిలో ఉండాలి. మనం ఇలా ఉండాలి. ఇలా నేర్చుకోవాలి. ఇలా చేయాలని అర్థమయిందండి. అర్థమయ్యి దాన్ని అంటే మనం వింటాము. కానీ వదిలేస్తాం. చాలా వరకు చాలామంది చేసే పనేంటంటే వింటారు. కానీ దాన్ని ఆచరించకుండా అక్కడితో వదిలేస్తారు. కానీ నేను మాత్రం విన్న ప్రతీదీ కూడా దాన్ని ఫాలో అవ్వడము, దాన్ని అద్భుతంగా దాన్ని పట్టించుకోవడం ఇలా చేసేదాన్ననమాట. అలా చేసేటప్పటికి ఒక్కొక్కళ్ళు క్లాసులు పిలవడము, క్లాసులు చెప్పమనడం, మళ్ళీ నేను నేర్చుకోవడం. దాని గురించి నేర్చుకొని, చేసి చెప్పడం ఇలా చేసేదాన్ని. ఇక్కడ ఏమైందంటే ఇలా చేసేటప్పుడు నాకు డీన్‌గా వచ్చింది కదండీ! నేనక్కడ ఉంటూ చాలా అద్భుతంగా ఎదిగాను. ఇక్కడ నాకు వృత్తిపరంగా నా ఎక్స్‌పీరియన్సెస్ కొన్ని మీకు చెప్పాలి. ఏంటంటే నా ప్రహసనం ఇలా జరుగుతూ ఉంది. ధ్యానం చేస్తూ ఉన్నాను. నాకు దుష్కర్మలు చూపిస్తూ ఉన్నారు. కళల ద్వారా నేను కనెక్ట్ అయిన తర్వాత నేను ఇంకా ఇంకొక రకమైన మార్పుకెళ్ళానండి. ఎలా అంటే ప్రతీదీ మనం ఏం చేయబోతున్నాము? ఏం చేస్తాము? మనకేంటి? మనం ఏదైనా దుష్కర్మలుంటే మనం ఎలా దాన్ని పోగొట్టుకోవాలి? ప్రతీదీ తెలిసిద్ది నాకు. అయితే ఒకసారి సర్టిఫికేట్స్ విషయంలో నాకు 3 సార్లు అనుభవం జరిగిందండి. అది కూడా ఎలా అంటే కాలేజీలో సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకుంటాం కదా! అలా తీసుకునేటప్పుడు ఒకసారి ఒక అబ్బాయిది అంటే నేను అలా వెళ్తూ ఉంటే మురళీ కాటం మురళి గారిది యాంజెల్స్. దానికి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయినప్పుడు యాంజెల్స్ నాతో వచ్చి మాట్లాడుతుండేవాళ్ళు. వచ్చి పక్కన ఇక్కడ కూర్చునేవాళ్ళు. నాకేదైనా ప్రాబ్లమ్ అయినా ఏదైనా ఉంటే మాట్లాడితే వాళ్ళొచ్చి నాకు గైడ్ చేస్తుండేవాళ్ళు. ఇక్కడ నేను ఒక అబ్బాయిది మార్క్ షీట్ మిస్ అయ్యింది. మార్క్ షీట్ మిస్ అయింది. ఏమి అర్థం కాలేదండి. ఎలా ఏం చేయాలి నేను? అన్నప్పుడు నా డెస్క్ అంతా చూసాం. కానీ ఎక్కడ ఆ డెస్క్‌లో నాకెక్కడ కనబడలేదు. సరేలే అని చూస్తే మళ్ళీ నాకు యాంజెల్స్ వచ్చి చెప్తూ ఉన్నారు. ఇంకొకసారి ఆ డెస్క్‌లో చూడమని. వెంటనే ఆ అబ్బాయికి సరే నువ్వు చూసుకో నాకైతే కనబడలేదని. అసలు మాస్టర్ చెత్త కుప్పలాగా ఉన్న ఆ డెస్క్‌లో నుండి ఆ కవర్‌తోని అలాగా కనిపించింది. అంటే మన ధ్యానంతో కనెక్ట్ అయితే యాంజెల్స్ కనెక్ట్ అవుతారు. మాస్టర్స్ కనెక్ట్ అవుతారు. యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ కనెక్ట్ అయిన దాంతో మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో మనకన్నీ ఇలాగే ఇంకొక విషయంలో కూడా సర్టిఫికేట్స్ వేరే వాళ్ళు నా మీద నాకిది చేయాలి. అంటే నేను ఎవరిని బ్లేమ్ చెయ్యను. కానీ అది తెలిసిన సత్యమే. కాకపోతే ఏంటంటే నేను అలా చెప్పను. ఆహ్, ఏమైంది మళ్ళీ ఇంకొక స్టూడెంటు అది మిస్ అయింది. అంటే ఆయన డిస్కంటిన్యూ అయిపోయాడు. కాబట్టి అది ఒక పక్కన మరుగున పడిపోయింది. ఆయనొచ్చి అడుగుతాడు లేదు. ఎంత వెతికినా ఎక్కడ కనబడలేదు. ఎక్కడ చూసినట్టు కూడా తెలియలేదు. అప్పుడు వెంటనే నేను ధ్యానంలో కూర్చొని క్వెషన్ అడిగాను. అసలేంటి? ఎక్కడుంది ఆ ఫైలు చూపియండి. నేనేమైనా దుష్కర్మ చేస్తే నన్ను క్షమించండి అన్నప్పుడు, ఆ ఫైల్ ఎక్కడుందో నాకు కనిపిస్తుందండి. బీరువాలోని ఒక న్యాక్ ఫైల్‌లో ఒక అడుగున ఉందండి. అంటే అందరికీ నేను చెప్తున్నాను. అక్కడ కనిపిస్తుందమ్మా చూడండి, చూడండి అంటే ఎవరు చూడట్లే. ఎందుకంటే
వాళ్ళకి నమ్మకం లేదు. ఈవిడ ఇలాగే చెప్తది, ధ్యానం అంటది, ఏదో అంటది అనేసి. వాళ్ళకి నమ్మకం కలిగించడానికి మరి ఇలా జరిగిందేమో తెలీదు. నేను తర్వాత ఇంకా లాస్ట్ మినిట్ ఆయన కాన్ఫిడెంట్‌తో ఆ స్టూడెంట్‌కి చెప్పేసాను. "నువ్వు థర్స్‌డే రా వచ్చి ఇచ్చేస్తాను నీకని." కానీ నాకేం తెలియట్లేదు. థర్స్‌డే మార్నింగ్ అండి. నేను కూర్చున్నాను. కూర్చొని ఒక స్టూడెంట్‌ని పిలిచి, "నాకు కనబడుతుంది. నువ్వు రా వచ్చి" అని చెప్పి ఎక్కడైతే నాకు విజన్ కనబడిందో అక్కడ నేను ఆ ఫైల్ వెతకడం మొదలుపెట్టానండి. 10 మినిట్స్‌లో నాకు ఎలా కనబడిందో ఆ ఫైల్ అలాగే వచ్చింది. ఎవరైతే నన్ను అపోజ్ చేశారో వాళ్ళందరూ ఆఫీస్‌లో వాళ్ళందరూ, "మేడం నిజంగా మేమేమో అనుకున్నాం. మీ ధ్యానం చాలా గొప్పదండి. మీరు చెప్తూనే ఉన్నారు. ఇలా కనిపిస్తోంది తీసుకోండని. మేమే వినలేదు" అని చెప్పి వాళ్ళు అన్నారు. చాలా అంటే ఎంత అద్భుతాలండి. నాకిది ఒక మిరకిల్ లాగా కాదు. నాకిది నార్మల్ అయిపోయిందండి. ఏదైనా చిన్నది జరిగితే చాలు నేనింక క్వెషన్ అడగడం, వాళ్ళు చూపించడం, దాన్ని నేను క్షమాతత్వంతో వెళ్ళడం, శరణాగతితో వెళ్ళడం. నాకెవరైతే నాకు వృత్తిపరంగా ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళో, వాళ్ళంతట వాళ్ళే రిజైన్ చేసి, వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయేవారు. నేనే రోజు వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకోలేదు. వాళ్ళు మారాలి అనుకున్నాను. వాళ్ళతో సోల్ టాక్ చేసేదాన్ని. వాళ్ళు మారాలి, వాళ్ళు నాతో బావుండాలనుకునేటప్పుడు వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయి నాకసలు కాంపిటీషన్ అనేదే లేకుండా, నాకేది లేకుండా చేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇలా 3 ఏళ్ళు జరిగింది. 3 ఇయర్స్ జరిగింది. ఇంకా నేను అద్భుతంగా నా ధ్యాన ప్రయాణం జరుగుతోంది. క్లాసులు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరితో చక్కగా మంచి స్థితిలో ఉన్నాను. అయితే ఒకసారి నాకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్‌గా రమ్మని శ్రీరంగం దగ్గర ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీ. వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎక్స్‌టర్నల్ అంటే చాలా అతి పెద్ద హ్మ్, గౌరవం అండి. అయితే వాళ్ళు పిలిచారు. అప్పటి వరకు నాకు ఇక్కడ ఒక శ్రీరంగం అని పేరు వినడమే గానీ, శ్రీరంగం దగ్గర తిరుచిరాపల్లి ఉందని, అక్కడ ఈ యూనివర్సిటీ ఉందని ఏమీ తెలీదు నాకు. అయితే సరే వాళ్ళు పిలిచారు కదా! అని సరేనే వెళ్దాం అనుకోని నేను బయలుదేరాను. ఇక్కడ మాకు తెలిసిన నాకు స్టూడెంట్స్ చాలా ఉన్నారండి. అయితే ఆ స్టూడెంట్స్ చెప్పారు, "మీకు విశ్వరూప దర్శనం చేయిస్తాం మేడం" అన్నారు. కానీ ఏదో టెక్నికల్ ఇది వల్ల 2 రోజులు దర్శనం లేదు. అయితే నేననుకున్నాను, అయ్యో! నేను చేద్దాం అనుకున్నాను, అవ్వలేదే అనుకోని శ్రీరంగం పాస్ అవుతూ ఉంది మేడం ట్రైను. అది 2 గంటలు. అది మధ్యరాత్రి 2-2:30. నాకు అద్భుతమైన కిరణాలు కనిపిస్తున్నాయి. కాంతి వెలిగిపోతుందనమాట. వెలిగిపోతోంది. నాకు శ్రీరంగనాథుడు విశ్వరూపం కనిపిస్తుంది. నాకు శ్రీరంగంలో ఆ దేవత అలా ఉంటారని నాకు తెలీదు. అలా నిద్రపోయి ఉంటారని తెలీదు. నార్మల్‌గా ఉంటారని తెలీదు. ఏమీ తెలీదు. నేను వెంటనే కళ్ళు మూసుకొని నేను అక్కడ ఉన్న మా వారిని అడిగాను. "ఇది ఏ ఊరండి?" అంటే, "మనం శ్రీరంగం దాటి వెళ్తున్నాము" అన్నారు. నాకప్పుడు అర్థమైంది. ఏదో సంథింగ్ నాకు మెసేజ్ ఇస్తున్నారు అనుకుని, సరే వెళ్ళానండి. చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడొక శక్తిపీఠం ఉంటే, ఆ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏదో శక్తి లాగుతూ ఉందనమాట. నాకు తెలియకుండానే తెలుస్తుంది. ఇక్కడికి నేను వచ్చేస్తానా? ఏంటి? నాకేదో చెప్తున్నారు. ఇండికేషన్ వస్తోంది అని. అన్న తర్వాత ఇంకా ఏమైంది? ఇంకా ఒకటి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, మధ్యలో స్వామికి మా వారన్నారు, "దర్శనం లేకపోతే లేదు. కనీసం గుడికెళ్ళి చూద్దాం పదా" అని. అన్నీ క్లోజ్ చేసున్నాయి. కానీ నాకు లోపల నుండి కనిపిస్తున్నారు. నేనడిగాను, "మీరు ఇలా నిద్రపోతే నాకెలా కనిపిస్తారు? నాకెలా మీ కిరణాలొస్తాయి? రావట్లేదు కదా!" అని క్వెషన్ ఎయగానే మీరు మాస్టర్ నమ్మరు. ఇలా తిరిగి ఆ కిరణాలన్నీ నా పైన వచ్చేటట్టు చేశారు. నేను వెంటనే షేర్ చేసుకున్నాను. పక్కన ఉన్న మా వారికి. అన్నారు, "నీకు కనిపిస్తారు దేవుళ్ళు. అందరూ కనిపిస్తారమ్మా. నువ్వు ధ్యానం స్థితిలోనున్నావు." అంతవరకు ధ్యానం అంటే తనసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. ధ్యానం అని ఇవన్నీ ఏదో చెప్తావు నువ్వు. అంతలా ధ్యానం చేస్తే ఎలా కనబడతారు అనే మనుషులు ఓకే. దీనికి కనిపిస్తారు. దీనికి ఏదో ఉంది అన్న స్టేజ్‌కి వచ్చేసారనమాట. ఇంకా ఈ స్థితిలో ఉన్నప్పుడు మధ్యలో నాకు
ఆ! నాగప్రియ యూఎస్ నుండి నాగప్రియ ఎలా పరిచయం అయిందంటే, తను నా వీడియోలు చిన్న చిన్న వీడియోలు చేసుకున్నాను కదా! నేను చిన్న చిన్నవి ఎక్కడో చూసిందంట తను. చూసి ఇంకా దాంతో కనెక్ట్ అయ్యి ఇంకా ఒకసారి మాస్టర్‌తో మాట్లాడాలి. తను తన ఫ్యామిలీ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిందండి. నేను నా ఫ్యామిలీ కోసం ఒక వాట్సాప్ క్రియేట్ చేసి బాగలేదు కదా! వీళ్ళందరికీ చేద్దాం అని. తను నాకు ఇన్వైట్ చేసింది. 41 రోజులకు ఒక్కొక్క మాస్టర్‌ని పిలవడం. అలా నన్ను ఇన్వైట్ చేసింది. అలా ఇన్వైట్ చేసేటప్పుడు నేను చక్రాల గురించి ధ్యానం చేయడం, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వడం. ఆ కనెక్ట్ అయ్యడం దాంట్లో ఇంకా ఇంకొక టర్న్ ఫ్రెండ్స్. చూడండి, మలుపు ధ్యానం అనుకున్నప్పుడు, ధ్యానాన్ని చెయ్యాలి అనుకునేటప్పుడు, మన యొక్క స్థితులు ఎంతగా మారుతాయని చెప్పడానికే నేనిదంతా చెప్పాను మాస్టర్. నా ముఖస్తుతి కోసం కాదు, ఏదో నేను పొగుడుకోవడం కోసం కాదు. అయితే ఇలా జరిగినప్పుడు తను చెప్పింది, "మాస్టర్ నేను ఇలాగా ఇలాగ పెట్టాను. ఇలా మనిద్దరం ఆ గ్రూప్ కలిపేసి అందరూ ఫ్యామిలీ మెంబర్స్‌తో చేయిద్దాము" అని. ఇంకా వాట్సాప్ ఛానెల్‌లోనే అందరూ వచ్చేవాళ్ళు, చేయించేవాళ్ళం. అయితే ఇక్కడ తనేం చేసింది, నా యూట్యూబ్ ఛానెల్ ఉంది. కానీ నేను దాన్ని వాడట్లేదు. నాకు ఇవన్నీ తెలియవు. ఈ జూమ్‌లో ఇవన్నీ అదంతా పెద్దగా నేను కాన్సంట్రేట్ చెయ్యలేదు. చెయ్యనప్పుడు ఏమైందంటే తను యూట్యూబ్ ఛానెల్ సత్య మాస్టర్ సహాయంతో చేసి ఇంకా అక్కడ మేము పిఎస్ఎస్ఎం శ్రీ సాయి మెడిటేషన్ ఛానెల్ అని పెట్టడం. ప్రతిరోజు అంటే అంతకుముందే నాకు వచ్చిన విజన్ ప్రకారం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బ్రహ్మముహూర్త ధ్యానం చేయించేదాన్ని. అది యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ బ్రహ్మముహూర్త ధ్యానం చెయ్యడం. అప్పుడు యూనివర్స్‌తో ఇంకా కనెక్ట్ అవ్వడం. ఒకళ్ళొకళ్ళు కనెక్ట్ అయ్యి, ఆ ఛానెల్ దినదిన ప్రవర్ధమానమే వెలగడం. నా యూట్యూబ్ ఛానెల్ అలా వదిలేసాను కదా మరి. అప్పుడు నేను చాలా సార్లు 2 సార్లు బాధపడ్డాననమాట. అంటే బాధ కాదు. అయ్యో! నేను ఆ ఛానెల్‌ని వదిలేసానే. నేను ఎంతగానో చేద్దాం అనుకున్నప్పుడు ఒక చిన్న జర్క్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ద్వారా ఈ 2 ఛానెల్‌ని మేము ప్రతిరోజు బ్రహ్మముహూర్త ధ్యానం 4-5 చేయిస్తాము. అలాగే నైట్ 9-10 అలాగే చాలామంది మాస్టర్స్ అనిత మాస్టర్స్ కూడా వచ్చారు ఛానెల్‌కి. ఇలాగా మాస్టర్స్ అందరూ రావడం, వాళ్ళ యొక్క మెసేజ్‌లు ఇవ్వడం, వాళ్ళ సలహాలు ఇవ్వడం. అలా ఈ ఛానెల్ అనేది అద్భుతంగా ముందుకి వెళ్తుంది మాస్టర్. నాకు ఏదైనా ఒక దుష్కర్మ వచ్చింది అంటే వెంటనే విజన్ రావడం. ఇలా చాలా ఉన్నాయండి. అంటే నాకిచ్చిన టైంలో ఇంక అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను గానీ, ఓ కొల్లలు మాస్టర్. జీవితం ఎంత ఈజీ అయిపోయిందంటే, ఏదైనా ఒక కష్టము, ఒక సరికానిదొచ్చిందంటే వెంటనే ధ్యానం ఉంది కదా! ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసి మాస్టర్స్‌ని అడుగుదాం. అంటే మనం ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తనవసరం లేదు. మనలో మన అంతరంగం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు అర్థమైపోతుంది. ఓకే. ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఇది. ఎంత అద్భుతం చూడండి. అంతరంగంలోకెళ్ళి చూడగానే ప్రశ్న ఇవ్వగానే ఆన్సర్ ఎంత అద్భుతం ప్రింట్ ఔట్ వచ్చినట్టు వచ్చేస్తుంటది. రాగానే ఇంకా దాన్ని ఓకే. మనం ఇలా చేసుకోవాలనుకోవడం. ఈ ద్వారా ఎన్నో అనుభవాలండి. ఎన్ని ఆలోచనలు, ఎన్ని సరికాని పరిస్థితులు నా జీవితంలో వచ్చినా కూడా వాటన్నిటిని నేను అధిగమించగలుగుతున్నానంటే ధ్యానమేనండి. ధ్యానం, ధ్యానం, ధ్యానం. ధ్యానమే జీవితం. మనం అంటాం గదా! బ్రహ్మదేవుడు రాసాడు. ఆయన రాసిన దాన్ని ఎవరు తప్పించలేరు. కాదు ఫ్రెండ్స్. ధ్యానం తప్పిస్తుంది. ధ్యానం ద్వారా మనం మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకొని అద్భుతం అంటే అక్కడ జీవితాన్ని చేతుల్లో తీసుకోవడం అంటే మన స్వార్థపూరితంగా కాదండి. మనం విశ్వానికి సహాయకారిగా ఉంటాము అనేటప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే ఏదైనా వచ్చిందనుకుంటే భయం లేదిప్పుడు. మీకు ముందు చెప్పాను కదా! స్టార్టింగ్‌లో చాలా భయాలుండేవి. స్టేజ్ ఫియరు, మాట్లాడాలంటే భయం. అలాంటి స్టేజ్ నుండి భయాలు లేవు. అన్నీ తీసుకున్నాం. అసలు సరేలే ధ్యానం చేసి అడుగుదాం ఏం చేయాలో. ఈజీ అయిపోయిందండి. అంత అద్భుతం అయిపోయింది జీవితం. అలాంటిది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఆ టైం అయ్యేసరికి ఓకే. నీకు టైం అయింది కదా! 9:00 ఓకే.
అసలు బ్రహ్మముహూర్తం అప్పుడు అసలు నాకు ఒప్పుకునేవాళ్ళు కాదండి. అలాంటిది ఇప్పుడు ఎవ్వరు నాకు ఏ అడ్డంకి లేదు. ఎవ్వరు ఏమి చెప్పరు. "ఓహ్! నీకు టైం అయింది కదా! ఇంకా నీ టైంకి నువ్వు చెప్పుకో" అనేసి నాకు నా టైంని నాకిచ్చేశారు. అయితే ఇక్కడ నేను ఇంకోటి లాస్ట్ కొసమెరుపు చెప్పేస్తానండి. అయితే ఇక్కడ జరిగింది కదా! శ్రీరంగం స్వామి చూపించారు కదా! అక్కడ నేను అక్కడ యూనివర్సిటీలో డీన్‌గా ఉన్నాను కదా! చెన్నైలో. ఇంకా ఒక 3 మంత్స్ అయ్యేసరికి నాకిక్కడ ధనలక్ష్మి నుండి ఆఫరొచ్చింది. "మేడం మాకు డీన్ కావాలి. మీరు డీన్‌గా వస్తారా? మీరొస్తే చాలా బావుంటుంది" అని. అప్పుడు నాకర్థమైపోయింది. వెంటనే నేను కళ్ళు మూసుకొని ఆ శ్రీరంగనాథుడిని అడిగాను. అడిగినప్పుడు నాకు వచ్చిన మెసేజు, "నువ్వు ఒక దగ్గరే ఒక ప్రదేశంలోనే ఉండి ఒకళ్ళతోనే ఉండిపోవడం కాదు. నువ్వు చాలా నువ్వు నువ్వు తమిళనాడులో నువ్వు నువ్వు సేవ చేయాలి. నువ్వు సేవ చేయాల్సింది ఉంది. నువ్వు ఒక దగ్గర ఒక ప్రజల దగ్గరే ఉండిపోవడం కాదని" ఒక మెసేజ్ వచ్చింది. నేను వంశీకరణ్ మాస్టర్ గారికి చెప్తే ఆయన కూడా అన్నారు, "నీకేదో ఉందమ్మా. నువ్వు చేయాల్సింది చాలా ఉంది" అని అన్నారు. తర్వాత అగ్గి భీమయ్య గారు. ఆయన ద్వారా నేను లలితామాత నా పేరు చూపించారని చెప్పి మాస్టర్ కాల్ చేయడం, శ్రీ విద్యాలయంలో కనెక్ట్ అవ్వడం. ఇప్పుడు ఆ సాధన కూడా చేస్తున్నాను. ఇలా జీవితం అద్భుతంగా ముందుకెళ్తుంది. నా చేతిలో ఇప్పుడు 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. అలాగే 40 మంది ఆహ్, ఫ్యాకల్టీ అలాగే మాది 11 డిపార్ట్మెంట్స్ 11 మంది డీన్స్ కూడా నాతో ఎంతో అద్భుతంగా ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ కూడా నేను ధ్యానం గురించి చెప్పడము, ఇవి చేయడం వలన మళ్ళీ వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకొని, ఇప్పుడు ఇంకా అద్భుతం ఏంటంటే 3 రోజుల నుండి అంటే నేనిప్పుడు లాస్ట్ మంత్ నుండి మళ్ళీ వెయిట్ తగ్గాలని మళ్ళీ ఎక్సర్‌సైజులు అంతా చేస్తున్నప్పుడు వాళ్ళు నాలో ఉన్న మార్పును చూసి ఇప్పుడు వాళ్ళు కూడా నాకు ఈ ధ్యానం అడగడం, వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్ వీడియోలు చేసి ఇచ్చాను. వాళ్ళు చేస్తూ డైట్‌లో గూడా ఇప్పుడు మార్పు చేసుకున్నారు వాళ్ళు. రాజీ మీలాగే మేము ఉంటాము, మేము చేస్తామని చెప్పడం. ఇవన్నీ కూడానండి ఇది నాది కాదండి. ధ్యానము. అలాంటి ధ్యానాన్ని అంటే బుద్ధుడు పాలి భాషలో చెప్పినప్పుడు మనకి ధ్యానం అని అంటే సంసారం చేసేవాళ్ళు చెయ్యకూడదు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు చేయాలి. ఎవరో పెద్ద సాధువులు భార్యాబిడ్డలను వదిలేసి అరణ్యాల్లోకెళ్ళి చేయాలన్న స్థితి నుండి ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస అని ఒక కాన్సెప్ట్ ఆ చిన్న వర్డ్ చాలండి ప్రపంచాన్నే మార్చేసింది. దాని ద్వారా ఇంటింటికి ఈ ధ్యానాన్ని చేసి ఎంతోమంది జీవితాల్ని మార్చి, అందులో నన్ను కూడా ఒక భాగస్వామి చేసుకొని, నా జీవితాన్ని కూడా మార్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు ఇలాగే ఎందరో మాస్టర్లండి. మాస్టరు ఆయన చూపిన మార్గంలో అందరూ సేవ చేస్తూ, నా వంతు నేను పిరమిడ్స్‌కి అంటే పీఎంసీకి ఎవ్రీ మంత్ నా ద్వారా ఆటో ఎళ్ళిపోతదండి. ఆటో అమౌంటు వెళ్ళిపోతుంటది. ఆహ్, అలాగే నేను కట్టాలికి ప్రతిసారి అన్నదానానికి నా వంతు కృషి చెయ్యడం. అలాగే కావేరీ డార్మిటరీకి నేను ఇచ్చాను. వాళ్ళు చెప్తారు, "మీరు రండి మాస్టర్ ఎప్పుడొచ్చినా మీకు 10 రోజులు ఫ్రీ ఉంటది" అని. కానీ ఇంకా ఎళ్ళే ఛాన్స్ రాలేదు. ఇలా ఎన్నో అండి అద్భుతాలు. నాకు మలిచిన ప్రతి ఒక్క మాస్టర్‌కి వేణు పిరమిడ్ మాస్టర్‌కి, అగ్గి భీమయ్య మాస్టర్ గారికి, అలాగే బాలకృష్ణ మాస్టర్ గారికి, పిఎంసి ఛానెల్‌కి ఆహ్, ఇంకా నాకిలాంటి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి వేల, వేల, వేల కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు నా ధ్యానానుభవాల కోసం నాకు పిలిచిన అనితా మాస్టర్‌కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు నా ధ్యానం ముందు ఎలా ఉన్నాను, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాను, నా భయాలన్నీ పోగొట్టుకొని నేనెంత అద్భుతంగా ఉన్నాననేది శ్రీరంగం వచ్చి ఇప్పుడు ఇక్కడ డీన్‌గా చేస్తూ ఇంత అద్భుతమైన స్థితిలో ఉండడానికి కారణమైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు చెప్తూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కటి మీ జీవితంలో ఆ అనుభవాన్ని అన్వయించుకొని, ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ ధ్యానానికి ముందు నేనిలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నానని చెప్పుకోవడానికి కొంతమంది ఈ స్థాయికొచ్చిన తర్వాత నామూషి పడుతుంటారు.
అవేవి లేకుండా ఉన్నది ఉన్నట్టు యథాతథంగా అనువదించారు అని చెప్పినట్లుగా మీ అనుభవాలన్నీ యథాతథంగా చెప్పారు. ఆ భయాన్ని జయించటము ఇప్పుడు ఆఫీస్‌లో ఇలా ధ్యానం గురించి ఇది చెప్తే అక్కడ దొరికింది అంటే ఏమనుకుంటారో ఇలాంటిదేమీ లేకుండా మీరు అక్కడ గూడా దీన్ని ఉపయోగించి ఆ సర్టిఫికేట్స్ కోసం చేయటం, ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో ఎలా ఉండాలి అన్నది ఇవన్నీ చాలా అద్భుతంగా మీ అనుభవం ద్వారా వివరించారమ్మా. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మరి ఒక డీన్‌గా ఉంటూ, ఒక సాధారణ భయము అన్న దాని నుంచి ఇప్పుడు నిర్భయంగా ఎన్నో మన కార్యక్రమాలకి తమ సహాయ సహకారాలు అందిస్తూ, ఎంతో మందిని మోటివేట్ చేస్తూ, మరి ఇంత అద్భుతంగా వారి పయనం ఉంది అంటే అన్నిటికీ మూలం ధ్యానం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇలా చెప్పుకుంటూ పోతే ధ్యానం, 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 ధ్యానం శరణం గచ్చామి. మరి ఈ సంవత్సరం మనకి మౌనాన్ని ప్రకటించారు మన ధ్యాన మహాయాగంలో కాన్సెప్ట్. ఇక్కడ మౌనము, ధ్యానము ఉంటే ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాధించుకోవచ్చు. మరి ఇంత వారి అనుభవాల్ని చక్కగా మనందరితో పంచుకున్నందుకు మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో కలుద్దాం. థాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే